దేశ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చెప్పిన పొదుపు చర్యలను ఏపీ మంత్రులు పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ను కుదించుకుంటున్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎస్కార్ట్ వాహనం లేకుండా విందుకు వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొల్లు రవీందర్, పార్థసారథి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శ్రీబాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్, నారాయణ తదితరులు ఎస్కాట్ లేకుండా ఒక్కో వాహనంలోనే సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. గతంలో మంత్రి నారాయణ కారుతో పాటు కాన్వాయ్లో మరో 4 వాహనాలు ఉండేవి. ప్రస్తుతం వాహన శ్రేణిలోని 2 వాహనాలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి మంత్రి నారాయణ కాన్వాయ్ 50% తగ్గగా కేవలం 2 వాహనాలతోనే సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. చంద్రబాబు వాహన శ్రేణిని 9 వాహనాల నుంచి 4కు కుదించారు. సీఎం వాహనాలు 50% కుదించడంతో ఆయన భద్రత చూసే ఎన్ఎస్జీ కోసం ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. ఇకపై ఎన్ఎస్జీ సెక్యూరిటీ సీఎం కాన్వాయ్లో బస్సులోనే వెనక వెళ్లనుంది. మంత్రి నారా లోకేష్ కాన్వాయ్ సగానికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిఆర్పీఎఫ్ భద్రత ఉండడంతో లోకేష్ కాన్వాయ్లో మొత్తం 4 వాహనాలు ఉండగా వాహనాలు కుదించడంతో ఇక కాన్వాయ్లో 2 వాహనాలు మాత్రమే ఉండనున్నాయి. దీన్ని నేటి నుంచే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.